హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము దగ్గరలో ఉన్న రామ మందిరానికి వివాహం సీతారాముల కళ్యాణ్కి అయితే మా ఇంటి పక్క అత్తమ్మ అందరం అయితే వచ్చేసాము. వీళ్ళతోటే పోదాం. అందరం అయితే స్టేజ్ మీదకి అయితే మా ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ గారు అయితే దేవుడు అక్షంతలు పట్టు వస్త్రాలు అయితే స్టేజ్ మీదకి అయితే తీసుకురావడం జరుగుతుంది. మేమందరం అయితే ఇక విఐపి టికెట్ దొరికింది మా చిన్నమ్మాయి తరపున. ఇక అయితే మేమైతే మంచిగా సీట్లలో కూర్చున్నాం. జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది స్టేజీ పైన. మొదట జ్యోతి ప్రజ్వలన చేసి దేవుడికి గణపతి పూజతోటి వివాహ మహోత్సవ కార్యక్రమం అయితే ప్రారంభిస్తున్నారు. మేము ముందైతే ఇట్లా కూర్చున్నాం, విఐపి చైర్లలోనైతే కూర్చున్నాం. నేనైతే చక్కగా వీడియోలు తీసుకుంటానైతే కూర్చున్నా. జనాలు అయితే బాగానే వచ్చారండి. చాలా చక్కగా జరిగిపోయింది, మంచిగా జరిగింది వివాహము. గణపతి పూజతో అయితే వివాహం అయితే ప్రారంభించారు. మంచిగా అనిపించింది నాకు. పెళ్ళి చూసిన చాలాసేపు. భద్రాచలం మన ఊరికే పోం కదా. ఇప్పుడు చిన్నప్పుడు పోయినా నేను వరంగల్ నుండి భద్రాచలానికి మొక్కు ఉంటే పోయినప్పుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు మా దగ్గరలో రామ మందిరంలో కూడా ఘనంగానే చేస్తారు. చాలా ఆంజనేయ స్వామి గుడిలో కూడా చేస్తారు. ఇది దగ్గరని రామ మందిరం గుడికి అయితే వెళ్ళిన. ఇక విఐపి చైర్ అయితే దొరికింది, కూర్చున్నాం. ఇంకా ఈ విధంగానే అయితే పూజ అయితే మంచిగా వివాహం కళ్యాణం అయితే ప్రారంభించడం జరిగింది. నా వీడియోని అయితే పూర్తిగా చూడండి, చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పెళ్ళి ఏ విధంగా జరిగిందో వీడియో మొత్తం చూడండి. చాలా చక్కగా జరిగింది, చూసి ఆనందించండి. స్థల శుద్ధి, ఈ స్థలం శుద్ధి చేయడం కోసం పుణ్యాహవాదం జరుగుతుంది. దాన్ని శుద్ధి చేయడానికి గాను బ్రాహ్మణోత్తములు మంత్ర సహాయం, జల సహాయం, మంత్రవాత జల సహాయం వీటన్నిటితో కలిపి 2 జలాలను 3వ పాత్రలో పోస్తూ ఆ జలాన్ని మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం లోపల మరియు ఇతర పూజా సామాగ్రిపై వేద పండితులు చల్లుతారు. తద్వారా ఇక్కడ ఏదైనా తెలిసి తెలియక అపవిత్రత జరిగినట్లయితే ఆ అపవిత్రతను క్షమించమని ఆ భగవంతుని ప్రార్థించేటువంటి ఘట్టమే ఈ యొక్క స్థలం యొక్క ఏదైతే స్థలం ఉందో ఈ స్థలాన్ని మనం కత్తువుతో చేయడం
చేయండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. శ్రీరామ జయ రామ. ఇది జయమంత్రం అంటారు దీన్ని. జయంగల్ గారంటే ఏ కార్యక్రమంలో జయమంత్రం. శ్రీరామ జయ రామ. ఆజోదభద్రం స్వామివారికి యజ్ఞోపవేద నమస్కారం చేయండి. ఓం యజ్ఞోపవేదం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాదో ఆయుష్యమగ్రియం మృగమంజయుభ్రం సీతామాయికే యజ్ఞోపవేద ధారణ ముహూర్త సమూహోర్తోస్తు. సువర్ణ యజ్ఞోపవీదము. సువర్ణం కర్ణం పరివేదవేదం ఇంద్రస్యాత్మానం దశతాజలందం అంతఃసముద్రే మనసాజనందం బ్రహ్మాండవిందశయోదారవర్ణే. సువర్ణ యజ్ఞోపవీదాధారణ ముహూర్త సమూహోర్తోస్తు. చెప్తున్నాం మేము. కాపు నేను చిన్న కట్టర మాట బంగారం పీస్ అనమాట. కాబట్టి ఒక ఇప్పటికి ఉండేదే కాబట్టి ఒక బంగారంతో ఒక చుడలో పెట్టి వచ్చేస్తుంది. అందరం కూడా వచ్చేస్తున్నారు. బంగారంతో ఒక 3 పువ్వు కావాలి. బంగారం సుఖానుభవ సకల సౌభాగ్య శోభన పరంపర వాప్యర్థం నిరతి శయానంద బ్రహ్మలోక వాప్యర్థం ఏక వింశతి ఉభయ వంశ ఉత్తారక మహాదానాంగ భూత కన్యాదానం నీతపూర్వ భావినం ఆగతమిమం ప్రత్యాగత మం లక్ష్మీనారాయణ స్వరూపవరం విధునావరమేద పూజయిష్యే అలవరాయ మధుర్కండోర్జనే కస్తుంగలే ఏషోమి ఆభపాదావనే తద్యంతన్నాశేంద్రే అస్మిన్ బ్రహ్మవత్యసాని. శ్రీరామచంద్రుడి యొక్క నమోస్తనందాయ సహస్రమూర్తే సహస్రవాదాక్షరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ భాస్వతే సహస్రనామారిణే తత్తోయం శిరసి నిధాయ ఇదమర్ఘ్యం ఇదమాజమనీయం సమర్పయామి. ఈ కార్యక్రమంలో వారు పాల్గొనేలా ఈ మంత్రజలం కల్పిస్తుంది. సాముద్రిక శాస్త్ర ప్రకారం షటారి కింది భాగంలో ఉన్నటువంటి రేఖలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మధుభక్త ప్రాశ జరుగుతుంది. ఓం శాపరేషాం మద్దోస్యానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం రామచంద్ర స్వామి సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ సమయే మహాసంకల్ప మంత్ర పఠనముచ్చార్య స్వామి వారి ఓం అచ్చద ప్రాచ్చద ప్రియమేధాసు అచ్చద అచ్చందపుత్రగా ఉదమరందపుత్రచ్చద అచ్చద ప్రాప్తద భయ. స్వామివారి వివాహ మహోత్సవ కాలంలో అమ్మవారికి స్వామివారికి భక్తుల తరఫున చదువుతున్నటువంటి పట్టు వస్త్రములు అస్మిన్ మహది బ్రహ్మాండమండలోర్మధ్యే ఆధారశక్తి వాసనయ సంసార చక్రే విచిత్రాభిః కేనవా కర్మ మనుష్య జన్మ ప్రాప్నవతః ఇదానీం మమ జన్మ ప్రభృతి ఏతత్ క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు మనో లక్ష్మీనారాయణ ధ్యాన
ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఆనాయితీ సురేష భోగ్యోపదో వరాభ్యాం వరదాభవందో సావధాన సమూహోరితే సావధాన శుభలగ్నే నమస్కారం చేసుకోండి. రామచంద్ర భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాడీ వ్యవస్థకు నిర్వహిస్తారు. హస్తి మస్తక జలకర బెల్ల కార్యక్రమం తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి నాడీ వ్యవస్థలో జరుగుతాయని పెద్దలు చెప్తారు. తద్వారా మనిషి యొక్క ఆలోచనలు మంచిగా ఉంటూ వివాహ సమయంలో వారి యొక్క ఆలోచనలు భవిష్యత్తు నిర్మించుకున్నారని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజా రామచంద్ర భగవానికి తర్వాత సీతామాయికి రాజా రామచంద్ర నమస్కారం. సర్వార్థ సాధుకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే. సర్వమంగళం శరణ్యే అందరూ కూడా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నారాయణి నమోస్తుతే. రక్షణయేతవే మంగళవ్రతం మాంగళ్యదానం రాజా రామచంద్ర భగవానికి సీతామానికి పవనసుత హనుమానికి రాజా రామచంద్ర భగవానికి సమర్పించినందుకు మన నియోజకవర్గ ప్రజలందరూ ఒకసారి కప్పట్లు కొట్టండి. అదే విధంగా